हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ. సో మనం మంగళాచరణ చేసి మొదలు పెట్టుకుందామంట. వన్ సెకండ్. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विसे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 8వ స్కందం 3వ అధ్యాయం గజేంద్రుడు యొక్క ప్రార్థనలు, భగవంతుడికి శరణాగతి అవుతూ గజేంద్రుడు చేసే ప్రార్థనలు మనం ఇప్పుడు చర్చించుకుందామంట. ఓకే, సో మొదటి శ్లోకం. శ్రీ బాదరాయనిరువాచ ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. సో ఇక్కడ శుకదేవ్ గోస్వామి ఇప్పుడు చెప్తున్నారన్నమాట పరీక్షిత్ మహారాజ్ యువరాజా. అప్పుడు గజేంద్రుడు తన యొక్క మనస్సుని, హృదయంలో మనస్సుని సరైన బుద్ధితో ఆయన ఇప్పుడు మంత్రం జపం చేస్తూ ఏదైతే ఆయన పూర్వ జన్మలో నేర్చుకున్నాడో ఇంద్రద్యుమ్న మహారాజుగా ఉన్నప్పుడు అదే ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొని భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క కృప ద్వారా అది గుర్తుకొచ్చి అదే ఇప్పుడు ఆ మంత్రం జపం చేస్తూ
ఇప్పుడు భగవంతుడి పైన ధ్యానం చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి తాత్పర్యంలో చెప్పారనమాట, ఇలా మనకి సరైన సమయంలో ఇలా సరైన ప్రార్థన లేకపోతే సరైన మంత్రం ఇలా ఏమి చేయాలో అది సడన్ గా గుర్తుకొచ్చేది, తెలివినిచ్చేది ఎవరు అంటే భగవంతుడే. సో ఇక్కడ భగవద్గీతలో చెప్పారు, తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన పూర్వాభ్యాసేన తేనైవ హ్రీయతే హ్యవశోపి సహ. అంటే ఇప్పుడు ఎవరైనా ఒకరు భక్తి చేసుకుంటూ ఒకవేళ వారి జీవితం ఏదో కారణంగా పతనమైపోయినా కానీ ఏదో కారణంగా అతను భక్తి మార్గంలోంచి పతనమైపోయినా కానీ అతను ఖండించబడడు. ఎందుకంటే మళ్ళీ అతనికి ఏదో ఒక పరిస్థితిలో, ఏ పరిస్థితిలో ఆయన ఉన్నా ఆ పరిస్థితిలో మళ్ళీ అతనికి సరైన సమయంలో భగవంతుడిని అతను గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూస్తున్నాం ఆ విషయాన్ని. అంటే అది ఎగ్జాంపుల్, ఈ ఇంద్రద్యుమ్న మహారాజు, ఆయన చరిత్ర గురించి తర్వాత చెప్తారు, అప్పుడు చూద్దామంట నెక్స్ట్. కానీ ఈయన ఇప్పుడు గజేంద్రుడిగా ఇది 2వ జన్మ అనమాట. దీనికన్నా ముందు జన్మలో ఆయన పూర్వపు జన్మలో ఈ గజేంద్రుడు ఇంద్రద్యుమ్న మహారాజు అనమాట. ఇప్పుడు ఏదో కారణంగా ఇప్పుడు ఆయన గజేంద్రుడిగా ఈ అవతారం అంటే ఈ జన్మలో ఈ శరీరం ఆయనకు దొరికింది. ఇప్పుడు ఆయన విపత్తులో ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు ఈ విశేషం ఏంటంటే గజేంద్రుడు ఆయన ఒక ఏనుగు, మనిషి కాదనమాట. ఏనుగు శరీరంలో అంటే ఏనుగుకి మంత్రాలు ప్రార్థనలు గుర్తుండడం అనేది అది నార్మల్ విషయం కాదు, అవునా? మనుషులకే పూర్వపు జన్మలో ఏం జరిగిందో గుర్తుండదు. మనకి ఏం జరిగిందో పూర్వజన్మలో ఎవరు మనం ఏం చేసామనేది ఏమీ గుర్తులేదు. అటువంటిది ఒక ఏనుగుకి కూడా పూర్వజన్మలో స్తుతించిన మంత్రాలు, భగవంతుడికి ప్రార్థించుకున్న మంత్రాలు ఇప్పటివరకు గుర్తున్నాయంట. అది ఎలా మరి సాధ్యం? యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. సో ఈ విధంగా కృష్ణుడు ఇలా మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారన్నమాట. సో గజేంద్రుడు ఇలాంటి విపదమైన ఆపద పరిస్థితుల్లో వచ్చినప్పుడు, పడ్డప్పుడు మళ్ళీ భగవంతుడు ఆయన పూర్వపు జన్మలో చేసుకున్న భక్తి గుర్తు పెట్టుకొని ఆయనకు మళ్ళీ ఇలా ఆయన్ని ఇటువంటి విపద నుంచి రక్షించడానికి భగవంతుడు ఆయనకు సరైన స్మరణ శక్తి ఇచ్చారన్నమాట. మళ్ళీ ఆ పూర్వజన్మలో చేసిన భక్తితో ప్రార్థనలు ఇప్పుడు ఆయన గుర్తుకొచ్చేసాయి. సో అందుకనే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా ఒక ఇంపార్టెంట్ భక్తులకి సూచనలు ఇస్తున్నారు, ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఏంటంటే మనం అందుకనే ఎప్పుడైనా సరే ఈ మహామంత్ర జపం ఏదైతే చేస్తున్నామో అది బాగా చేయాలి. ఇంకా ఇలా బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఇలా మహామంత్రము, నరసింహారతి, లేకపోతే గోవిందమాది పురుషం ప్రేయర్స్ అంటే బ్రహ్మ సంహిత ప్రేయర్స్ కానీ ఇలా ఏవో ఒక ప్రార్థనలు మంత్రాలు మనము పఠిస్తూ ఉంటే, ప్రార్థన చేసుకుంటూ ఉంటే భగవంతుడికి ఈ ప్రాక్టీస్ అనేది మనకు ఉంటే, ఈ సాధన మనకు ఉంటే ఏమవుతుందంటే అప్పుడు ఇలా మనము ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే, విపద పరిస్థితులు, లేకపోతే నెక్స్ట్ జన్మలో మళ్ళీ జన్మెత్తాల్సి వచ్చి ఏదో కారణంగా మనం ఈ జన్మలో సంపూర్ణమైన భక్తి కంప్లీట్ చేసుకోలేకపోతే నెక్స్ట్ జన్మ ఎత్తాల్సి వస్తుంది. అప్పుడు ఆ జన్మలో కూడా మళ్ళీ మనము ఈ కృష్ణ భక్తిని మర్చిపోకుండా మనకు గుర్తు చేసేది అంటే, ఇక్కడ ఒకవేళ మీకు పశువు జన్మ వచ్చినా కానీ ఒకవేళ ఇలా మర్చిపోకుండా మనకి గుర్తుకొచ్చే ఛాన్స్ ఉందన్నమాట ప్రార్థనలు. సో ఈ విధంగా అప్పుడు మళ్ళీ ఇలా భగవంతుడిని ప్రార్థించుకొని మనము భగవద్ధామానికి తిరిగి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా మనమైతే ట్రై చేయాలి, ఈ జన్మలోనే సంపూర్ణంగా శుద్ధ భక్తి చేసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఇంకా నెక్స్ట్ జన్మలో కంప్లీట్ చేసుకుందామని ఎప్పుడు పెండింగ్ పెట్టుకోకూడదు. కానీ ఒకవేళ ఏదో కారణంగా పతనం అయిపోతే అప్పుడు
ఒక్కొక్కసారి ఈ జన్మలో కూడా మళ్ళీ మనకు ఆ ఛాన్స్ దొరకచ్చు. అంటే చాలా మంది ఇలా ఇస్కాన్లో కూడా వచ్చారు, భక్తులయ్యారు. ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్, ఏ భక్తుడు ఎవరో అతన్ని అవమానించాడని, ఏదో మాట అన్నాడనేసి కోపంతో, అలిగి, లేకపోతే అహంకారంతో నన్నే ఆ మాట అంటాడా? నన్నే అంత మాట అంటాడా? అనేసి చాలామంది టెంపుల్‌కెళ్ళడం మానేస్తారు. లేకపోతే క్లాసెస్‌కెళ్ళడం మానేస్తారు. లేకపోతే భక్తులతో మాట్లాడడం మానేస్తారు. సో, మీరలా భక్తులతో మాట్లాడడం మానేస్తే, టెంపుల్‌కెళ్ళడం మానేస్తే, క్లాస్‌కెళ్ళడం మానేస్తే, జపం వదిలేస్తే, భక్తి చేసుకోవడం వదిలేస్తే ఎవరికి నష్టం? ఎవరికి నష్టమండి? సో, అందుకే అహంకారం వదులుకొని, ఎవరు అవమానించినా, అపమానించినా, తిట్టినా, ఏమన్నా గాని మనకంత పట్టించుకోకూడదు. మనం భక్తి చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. మరి ఎందుకండి ఎలా పట్టించుకోకుండా ఎలా ఉంటామండి? మన్ని అంత అవమానించాడు, ఆ మాట అన్నాడు. ఆయనతో ఎలా ఎలా ఎళ్తాను ఆ టెంపుల్‌కి ఎన్ని కంప్లెయింట్స్ చేసినా గాని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. నేనేం చేయను మరి? మీరేం చేయాలంటే అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నా కర్మ ఫలితాన్నే నేను అనుభవిస్తున్నాను. నేను ఏ జన్మలోనో, ఎప్పుడో తెలిసో తెలియకనో అలా నేను ఎవరికో అలా అవమానం చేశాను, అపమానం చేశాను, ఎవరినో ఏదో అన్నాను. అందుకనే అదే నాకిప్పుడు ఎవరో ఒకరు భక్తుల ద్వారా నాకు దొరుకుతుంది. సేమ్ నా కర్మ ఫలితం నాకు దొరుకుతుంది. అవునా? సో, అందుకనే ఇలా ఏదో చిన్న చిన్న కారణాల వల్ల, చిన్న చిన్న గొడవల వల్ల, చిన్న చిన్న అసంతృప్తి వల్ల మనము భక్తి మార్గాన్ని వదిలేయకూడదు. ఒకవేళ వదిలేసినా గాని హ్మ్. ఇక్కడ మనకి మళ్ళీ భగవంతుడు అవకాశం ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హ్మ్. ఒక్కోసారి అలా వదిలి ఎళ్ళిపోతాం మనం భక్తి మార్గాన్ని. తర్వాత మళ్ళీ ఎవరో భక్తుడొచ్చి అంటాడు, "అరే! ఏంటి వచ్చేసేయి మళ్ళీ భక్తి చేసుకో." ఏంటి అని. అప్పుడు మనము ఇంకా అహంకారాన్ని వదులుకోకుండా ఉంటే ఇంకా చాలా కష్టం. మననెవరు రక్షించలేరింక. బా అందుకనే భక్తిలో మార్గంలోకి ఒక్కసారొస్తే మనకి మాయ ఎన్నో రకాలుగా వస్తుందనమాట. అందుకనే భక్తి చేసుకోవాలంటే అమానిన మానదిన. చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది. శిక్షాష్టకంలో మనకి చైతన్య మహాప్రభు చెప్తారు. అమానిన మానదిన. అంటే మనం ఎప్పుడు కూడా ఈ నాకు ఎంత సమ్మానం కావాలి అనేది ఆశించకూడదు. ఆశిస్తే ప్రాబ్లమ్‌లో పడిపోతారు మీరు. భక్తి చేసుకోలేరు. అలా అన్నమాట. అలా మనం మాత్రం అందరికీ గౌరవం ఇవ్వాలి. హ్మ్. అలా మాన సమ్మానాలకు ఎప్పుడు ఆశించుకుంటూ కూర్చుంటే భక్తిలో మనం ముందుకెళ్ళలేమనమాట. హరే కృష్ణ నామమంత్ర జపం చేయలేము. అందుకే నమ్రతతో ఉండాలి. అహంకారంతో ఉండకూడదు. అహంకారం ఎంత ఎక్కువుంటే అంత సమస్యలనమాట. సో, అలా ఒక్కొక్కసారి ఏదో ఒక కారణంలా లేకపోతే ఒక్కొక్కసారి ఏదైనా హ్మ్, ప్రలోభానికి గురయ్యి ఒక్కొక్కసారి భక్తి వదిలేసి మనము ఆ ఇంద్రియ తృప్తి, ఆ ప్రలోభాన్ని, ఆసక్తికి, భౌతికాసక్తికి గురైపోవచ్చు, బానిసైపోవచ్చు. అయినా గాని భగవంతుడు మర్చిపోడు మీరు చేసిన భక్తిని. మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు. ఎలాగైతే అజామిలకిచ్చాడో. అజామిల్ ఆయన ముందు చిన్నతనంలో నుంచి ఎంతో భక్తి చేసుకున్నాడు. కానీ తర్వాత ఒక వేశ్యతో సంగం చేసిన, సత్సంగం చేసిన కారణంగా అవైద్య సంగం చేసిన కారణంగా అతనికి తర్వాత ఎన్నో పాపకార్యాలు చేయవలసొచ్చి, ఆ భక్తి మార్గాన్ని వదిలేసాడు. ఎన్నో పాపాలు చేశాడు. అయినా గాని చనిపోయే ముందు ఆయన చేసుకున్న భక్తిని గుర్తు చేసుకొని భగవంతుడు ఆహ్, ఆయన కొడుకుకి నారాయణ అనే పేరు పెట్టేలా చేశాడు. ఆ నారాయణ అనే కొడుకు పట్ల, ఆ చిన్న కొడుకు పట్ల ఉన్న ఆసక్తితో ఆయన కొడుకుని తలుచుకుంటూ పిలిచాడు. యమదూతలొచ్చారు తీసుకెళ్ళడానికి ఆ సమయంలో చనిపోయే సమయంలో. కానీ భగవంతుడు దాన్ని సీరియస్‌గా తీసుకొని అతనికి జ్ఞానోదయం చేశారు విష్ణుదూతల ద్వారా. అప్పుడు ఆయనకనిపించింది, అరే! నేను నా కొడుకుని నారాయణ అని పిలిస్తే భగవంతుడు విష్ణుదూతలు పంపించేసి నన్ను రక్షించేశాడు యమదూతల నుంచి. అదే నేను శుద్ధ భక్తి చేసుకుంటే భగవంతుడి నామాన్ని జపించి సరిగ్గా భగవంతుడినే పిలుస్తూ అప్పుడు ఎంత లాభం నాకు కలుగుతుంది అని అప్పుడు జ్ఞానోదయం అయ్యి ఆయన ఇల్లు వదిలి హరిద్వారానికెళ్ళి సంపూర్ణంగా భక్తి చేసుకొని, శుద్ధ భక్తి తీసుకొని వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయాడు. సో, అందుకనే అలా అప్పుడప్పుడు మనకి ఛాన్స్ ఇస్తారనమాట భగవంతుడు. ఒకవేళ మనం ఏదో మిస్టేక్ చేసి, ఏదో కారణంగా భక్తిలో నుంచి మనం పతనం అయిపోయినా,
వేరే దారిలో వెళ్ళిపోయినా, తప్పు దారిలో వెళ్ళిపోయినా, అలా భగవంతుడు అప్పుడప్పుడు అవకాశం ఇస్తాడు. ఈ జీవితంలో ఇవ్వచ్చు, లేకపోతే వచ్చే జీవితంలో ఇవ్వచ్చు. కానీ అలా మనకి అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ భక్తి చేసుకోవడానికి మనకు ఇప్పుడు కనుక మనం మంచిగా ఈ ప్రార్థనలు చేసుకొని ఇవి నేర్చుకుంటే ఇలాంటి ప్రార్థనలు, సో అవే ప్రార్థనలు మనము అప్పుడు మనకి గుర్తుకొచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఆ ప్రార్థనలు చేసుకొని మనం భగవంతుడికి భక్తి చేసుకునే అవకాశం ఉంది. సో ఇది ఒక మార్గం అన్నమాట. అందుకని ప్రభుపాల్ ద్వారా అన్నారు, ఏవైనా మనము కొన్ని శ్లోకాలు, ప్రార్థనలు భగవంతుడివి, భక్తులవి మనం భాగవతం నుంచి, భగవద్గీత నుంచి, ఇలాంటి వైదిక గ్రంథాల నుంచి మనము నేర్చుకోవాలి. భాగవతంలో ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. అందులో ఇప్పుడు గజేంద్ర ప్రార్థనలు ఒకటి. సో మరి ఇప్పుడు శుకదేవ్ గోస్వామి అంటాడు, మరి గజేంద్రుడు అలా ఏ ప్రార్థనలు అయితే ముందు జన్మలో అతను చేసుకున్నాడో అవి ఇప్పుడు గుర్తుకొచ్చాయంట. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు అన్నమాట గజేంద్రుడు ఆయన ప్రార్థనలు. శ్రీ గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యతా ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే గజేంద్రుడు అని ఏమంటాడంటే, I offer my respectful obeisances on the Supreme Personality of Godhead Vasudeva. Om Namo Bhagavate Vasudeva. So Om Namo Bhagavate Tasmai అని భగవంతుడు ఫస్ట్ ప్రణామాలు చేసుకొని ఆయన మొదలు పెడతాడు అనమాట. సో ఆయన చెప్తున్నాడు, ఈ శరీరం అనేది ఉన్నది, ఇది పనిచేస్తుంది ఎందుకంటే లోపల ఆత్మ ఉంది, అవునా? అలాగే ప్రతి ఒక్కరికి మూల కారణం ఎవరు? ఆ భగవంతుడే. ఆయనే పూజనీయులు. బ్రహ్మ, శివ ఇత్యాది దేవతలు కూడా ఆయన్ని పూజిస్తారు. ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఆయన నివసిస్తున్నాడు. ఆయన పైన నేను ధ్యానం చేసుకుంటున్నాను అని చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఇలా, ఓ భగవంతుడా, ఎవరైతే పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారో, బ్రహ్మ, శివ అందరూ కూడా ఆయన పూజిస్తారో ఆ భగవంతుడికి నేను నా యొక్క ఈ ప్రార్థన అర్పించుకుంటున్నాను. ఆయన అందరి సర్వకారణం, మూల కారణం అందరికీ. సో ఆ విషయాలు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను మన ప్రార్థన. సో ఈ విధంగా ఇప్పుడు గజేంద్రుడు ఒక ఏనుగు, అవునా, మనిషి కూడా కాదు, కానీ పూర్వ జన్మపు యొక్క భక్తి యొక్క ఫలితం కారణంగా ఇప్పుడు ఆ ప్రార్థనలు గుర్తుకొచ్చి అలా పాడేస్తున్నాడు ఆయన. సో ఆయనకి మొత్తం పూర్వజన్మ అంతా ఫుల్గా పర్ఫెక్ట్గా గుర్తొచ్చిందో తెలియదు మనకి, కానీ ప్రార్థనలు మాత్రం గుర్తున్నాయి. ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనం తర్వాత చూస్తాము. యాక్చువల్లీ ఆయనకి ఈ ప్రార్థనలు మాత్రమే గుర్తున్నాయి బాగా, కాబట్టి ఇవి చేస్తున్నాడు. సో ఈ ప్రార్థనలో, సో ఇక్కడ దీని గురించి చెప్తున్నారు మనకు తాత్పర్యంలో ప్రభుపాల్ వారు. సో ఏం చెప్తున్నారంటే, ఇలా ఎప్పుడైతే ఒకరు భక్తి చేసుకుంటారో అప్పుడు ఎవరైనా శుద్ధ భక్తి చేసుకుంటే భగవంతుడికి, ఇలా భగవంతుడి సేవలో తన మనస్సు, వాచనాలు, శరీరం అంతా కూడా భగవంతుడి సేవలో సంపూర్ణంగా ఎవరైతే భక్తి చేసుకుంటున్నారో అప్పుడు మనం ఏమవుతుందంటే, మన ఈ శరీరం కూడా ఎవరిదైనా సరే ఇలా శుద్ధ భక్తులది శరీరం కూడా మొత్తం భగవంతుడి సేవలో అంకితం అయిపోయి అది కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది అన్నమాట. సో ఇంకా అది భౌతిక దేహంతో సమానం కాదు, అది ఆధ్యాత్మిక దేహం అయిపోతుంది. ఎందుకంటే మామూలుగా భౌతిక దేహం అనేది జనాలు ఇంద్రియ తృప్తి కోసం వినియోగిస్తారు, కానీ ఈ ఆధ్యాత్మిక దేహం ఏదైతే భగవంతుడి సేవలో నియుక్తమై ఉందో, సో ఎప్పుడు భగవంతుడి గురించి చింతించి అలా భగవంతుడికి చేసుకునే భక్తి, సంపూర్ణంగా శుద్ధ భక్తి చేసుకునే భక్తుల యొక్క శరీరం కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది అన్నమాట. అందుకనే సో మన యొక్క ఆచార్యులు, గురువులు వాళ్ళందరూ కూడా ఎవరంటే శుద్ధ భక్తులు. కాబట్టి వాళ్ళ యొక్క శరీరం కూడా సామాన్య శరీరం కాదు, ఆధ్యాత్మిక శరీరం. అలాగే మనం చూడాలి. వాళ్ళ ఒక సామాన్య మనుషులు అనేది ఎప్పుడు కూడా మనం ఆ దృష్టితో చూడకూడదు. సో ఈ విధంగా ఎలాగైతే మనకు తెలుసో, మన అర్చ విగ్రహాన్ని ఏదో ఒక రాయి అని అనుకోము, భగవంతుడు స్వయంగా ఉన్నాడనే విషయాన్ని గుర్తిస్తాము. అలాగే ఈ విషయాన్ని కూడా గుర్తించాలన్నమాట.
ఎందుకు అది భగవంతుడి యొక్క మూర్తి రాయి కాదు, అది స్వయం భగవంతుడు. ఎందుకంటే అది ఆ యొక్క మూర్తి ద్వారా భగవంతుడు అక్కడి నుంచే మన సేవను స్వీకరిస్తున్నాడు. సో అందుకనే అలా భగవంతుడి యొక్క అర్చ విగ్రహాన్ని మనం ఏదో ఒక రాతి బొమ్మ అనుకుంటే అది పెద్ద అపరాధం అయిపోతుంది. అలాగే మనము మన గురువుల యొక్క దేహము కూడా ఇదంతా మనలాంటి ఒక భౌతిక దేహము అని మనతో సమానంగా పోల్చుకుంటే అది కూడా అపరాధం అవుతుంది. సో అందుకనే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఇక్కడ ఓం అని స్టార్ట్ చేశారు గజేంద్రుడు ప్రార్థనలు. మామూలుగా చాలా వేదిక ప్రార్థనలు, వేదిక మంత్రాలు ఓం నమో భగవతే తస్మై అలా ఓంతో స్టార్ట్ అవుతుంది. ఓం అనేది కూడా భగవంతుడి యొక్క ప్రణవః సర్వ వేదేషు, అన్ని వేదాల్లో ఎక్కడైతే ఓంతో స్టార్ట్ అవుతుందో ఆ ఓం ఏంటి అంటే స్వయంగా నేనే అని భగవంతుడి గీతలో చెప్పారు. ఓం తత్సత్ ఇది నిర్దేశో బ్రహ్మణ స్త్రీవిద స్మృతః. ఇది భగవంతుడి యొక్క శబ్ద రూపం అన్నమాట ఓం అనేది. సో అలాగనేసి ఓం అనేది నిరాకార బ్రహ్మన్ని ఉద్దేశించి అంటున్నారంటే కాదు. ఇది భగవంతుడి సకార భగవంతుడి రూపాన్ని భగవంతుడిని ఉద్దేశించి ఇక్కడ ఓం అని చెప్తున్నారనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే ఓం ఇంకా వాసుదేవ భగవంతుడికి ఏమాత్రం తేడా లేదు. కాబట్టి ఓం నమో భగవతే అని ఇక్కడ అన్నారు కదా. మరి భగవతే అంటే భగవాన్ అంటే ఒక వ్యక్తి. సో కాబట్టి ఈ ఒక వ్యక్తి యొక్క ప్రతినిధి అన్నమాట, భగవంతుడి యొక్క ప్రతినిధి ఇక్కడ ఓం శబ్ద రూపంలో. కానీ ఇది ఏదో నిరాకార బ్రహ్మని ఉద్దేశించి కాదు, ఎలాగైతే మాయావాదులు అలా అంటారు అనమాట. సో ఇక్కడ మనకు అందుకే క్లియర్ గా చెప్పారనమాట. పురుషాయ అని చెప్పారు. ఇక్కడ ఏమన్నారు? పురుషాయాది బీజాయ అని శ్లోకంలో చెప్పారు. అంటే భగవంతుడు ఒక పురుష, ఒక వ్యక్తి, నిరాకార బ్రహ్మన్ కాదు, ఆకారం లేని బ్రహ్మన్ కాదు అని చెప్పడానికి. సో అందుకనే ఈ విషయాన్ని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అన్నమాట. అందుకే ఈయన ఒక భగవంతుడు అంటే ఎవరు? అందరికన్నా పరమ ఈశ్వరుడు. పరేశాయ అని చెప్పారు, అంటే పర ఈశాయ, అందరికన్నా పైన. సో శివుడు లేకపోతే బ్రహ్మదేవుడి ఇత్యాది దేవతలు ఎవరైతే మిగతా మాత ఈశ్వరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ భగవంతుడి యొక్క అంటర్లోనే ఉన్నారు. అంటే ఇప్పుడు గజేంద్రుడు ఇక్కడ డైరెక్ట్ గా కృష్ణుడు విష్ణువు అని పేరు తీసుకొని చెప్పలేదు, భగవంతుడు అన్నాడు. ఆయన ఎవరు? ఆయన ఒక పురుషుడు అన్నాడు. ఓకే, ఇంకేమన్నాడు? పర ఈశ, అందరికన్నా పెద్ద ఈశ్వరుడు. సో ఈ విధంగా ఆయన ఉద్దేశించి ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అందరి ఈశ్వరుల కన్నా పరమ ఈశ్వరుడు. సో మనకు తెలుసు పరమ ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహం, అందరికన్నా పరమేశ్వరుడు ఆ కృష్ణుడు విష్ణువే అని. సో ఇక్కడ మనకు అలా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇది విష్ణువు శివుడు బ్రహ్మ ఇంకా వేరే దేవతలను ఉద్దేశించి అనట్లేదు అని. యస్మిన్ ఇదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్ తం ప్రపద్యే స్వయం భువం. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటారంటే ఈయన ఆధారం, అన్నిటికీ ఈయనే ఆధారం, ఈ సృష్టికి ఈయనే ఆధారం. సో ఆయనే సృష్టిని నిర్మించారు, ఆయనే దానికి కారణం, ఆయనే ఆధారం. కానీ ఆయన దీనికి భిన్నంగా ఉంటారు. అలాగనేసి సృష్టిలో ఆయన కలిసిపోలేదు. ఆయన సృష్టిలో ఉన్న ప్రతి చోట ఆయన ఈ యొక్క సృష్టికి కారణమైనా కానీ ఈ సృష్టి ఏదైతే సృష్టించబడిందో దీనికి ఆయన అతీతంగానే ఉంటాడు. సో ఆ భగవంతుడికి నేను సంపూర్ణంగా శరణాగతం అవుతున్నాను. తం ప్రపద్యే స్వయంభువం. సో ఆ స్వయంభువం, ఆ భగవంతుడికి, ఆ సృష్టికర్తకే నేను శరణాగతం అవుతున్నా. సో ఇప్పుడు ఈ గజేంద్రుడి యొక్క శరణాగతి ప్రార్థనలో, సో ఇది నెక్స్ట్ ప్రార్థన, ఇందులో ఆయన అంటారన్నమాట, నేను భగవంతుడికి శరణాగతం. ఎవరికి? ఏ భగవంతుడికి? ఎవరైతే సృష్టికర్త, ఎవరైతే ఆధారం ఈ సృష్టికి,
ఆయనకి. సో ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? అవునా, భగవంతుడి యొక్క పురుష అవతారం. సో కాబట్టి ఆ విధంగా ఇక్కడ చెప్తారంట, భగవంతుడు ఆయన శక్తి ద్వారా సర్వంతర్యామి, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నా కానీ ఆయన ఈ యొక్క సృష్టికి అతీతంగా ఉంటాడు. అవునా, ఇందులో కలిసిపోలేదు ఆయన. సో అందుకనే ఇక్కడ మనకి చెప్తారన్నమాట. సో భగవంతుడే మూల కారణం అన్నిటికీ. సో నెక్స్ట్ వచ్చేసి 4వ శ్లోకం. యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిత్ విభాతం క్వచ తత్తిరోహితం అవిద్దదృక్సాక్షుభయం తదీక్షతే స ఆత్మమూలో వతు మాం పరాత్పరః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా, నీ యొక్క శక్తిని విస్తరించడం ద్వారా నువ్వు ఈ యొక్క సృష్టిని ఒక్కొక్కసారి కనిపించే విధంగా చేస్తావు. అంటే నీ యొక్క సృష్టి కారణం కనిపిస్తున్న తర్వాత వినాశనం అయిపోయి అదృశ్యం అయిపోతుంది. సో అన్నిటికీ నువ్వే కారణం, నువ్వే సాక్షి అన్ని సందర్భాల్లో కూడా, ఇంకా అన్నిటికీ నువ్వు అతీతం. సో ఓ భగవంతుడా, నువ్వు నాకు ఇప్పుడు రక్షణ కల్పించు. సో ఇక్కడ ఆబ్వియస్లీ గజేంద్రుడు విపదలో ఉన్నప్పుడు భగవంతుడిని రక్షించమని ఆయన ప్రార్థించుకుంటూ ఆయనకి సంపూర్ణంగా శరణాగతం అవుతున్నాడు. రైట్. సో భగవంతుడు ఎన్ని శక్తులు ఉన్నాయంటే ఆయన శక్తుల ద్వారా ఎన్నో విషయాలు చేయొచ్చు. ఎన్నో, ఈ సృష్టిని మొత్తం నిర్మించిన వ్యక్తి ఆయన ఏదైనా చేయొచ్చు అనమాట. ఇంకా కానీ భగవంతుడికి ఏం కాదు, ఆయన అన్నిటికీ సాక్షి కూడా మళ్ళీ. సో అందుకే ఆయన్ని రక్షించమని చెప్తాను. మీకు ఎన్నో శక్తులు ఉన్నాయి, అసాధారణ శక్తులు ఉన్నాయి, కాబట్టి మీరే నన్ను రక్షించాలి. నెక్స్ట్ 5వ నంబర్ శ్లోకం. కాలేన పంచత్వమితేషు కృత్స్నషు లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసీత్ గహనం గభీరం యస్తస్య పారే భివిరాజతే విభుః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ ఎప్పుడైతే ఈ సృష్టిలో ఉన్న ఇంకా మిగతా చాలా సృష్టికర్తలు కానీ ఈ సృష్టిని రకరకాల ఏవైతే ఈశ్వరులు ఉన్నారో, వాళ్ళ దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఒకసారి ప్రళయంలో అందరూ వినాశనం అయిపోతారు. అప్పుడు మొత్తం అంధకారం ఉంటుంది. అవునా? కానీ ఈ యొక్క అంధకారం, ఈ వినాశనానికి అతీతంగా ఎల్లప్పుడూ ఉండేది ఆ భగవంతుడు. ఆ భగవంతుడికి నేను శరణాగతం అవుతున్నాను. చూడండి, ఇక్కడ మీరు ప్రతి శ్లోకంలో ఎక్కడ కృష్ణుడు విష్ణు అని చెప్పట్లేదు. అయినా కానీ ఈ శ్లోకాల స్పెషాలిటీ ఏంటంటే, ఇది మీరు అప్లై చేసి చూడొచ్చు. కానీ సంపూర్ణంగా వినాశనం అయిపోయినప్పుడు మరి బ్రహ్మాండంలో ఉన్న బ్రహ్మ, శివుడు అందరూ కూడా భగవంతుడి విష్ణువు యొక్క కడుపులోకి వెళ్ళిపోతారు, గర్భంలోకి వెళ్ళిపోతారు. అవునా? సో అంటే ఇది బ్రహ్మ, శివుడిని ఇంకా వేరే దేవతల్ని అయితే ఉద్దేశించే కాదని క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. కనీసం విష్ణువు అని ఉండాలి మినిమం, లేకపోతే కృష్ణుడు అలా. సో భగవంతుడు కృష్ణుడు విష్ణువును మాత్రమే ఉద్దేశించి ఈ ప్రార్థనలు ఉన్నాయని క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం చూడొచ్చు అన్నమాట ఈ ప్రార్థనలో ఒక స్పెషాలిటీ అనమాట. సో అందరి దేవతలకి అతీతంగా వాళ్ళందరి పైన వాళ్ళ ఈశ్వరుడిగా ఉన్నది ఎవరు అంటే ఆ విష్ణు ఇంకా కృష్ణుడు మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసి 6వ నంబర్ శ్లోకం. నయస్య దేవా ఋషయః పదం విధుర్ జంతుః పునః కోర్హతి గంతుమీరితుం యథా నటస్య కృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణః సమావతు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ భగవంతుడు ఎలా, ఇక్కడ ఒక పోలిక
పోల్చి చూస్తున్నాను. ఎవరైతే ఒక నాటకం చేసే ఒక వ్యక్తి, ఆర్టిస్ట్ స్టేజ్ మీద నాటకం చేస్తున్నాడు ఆయన, ఆ యొక్క యాక్టరు, ఆర్టిస్టు ఎన్నో రకరకాల దుస్తులు ధరించి ఆయన రకరకాల విధంగా డ్యాన్సులు చేస్తున్నాడు. సో సామాన్య ప్రజలు ఆ ఆర్టిస్ట్ ని ఆ వేషంలో చూసి గుర్తించలేకపోతారు. అలాగే భగవంతుడు ఆయన యొక్క లక్షణాలను చాలాసార్లు దేవతలు ఇంకా ఋషులు మునులు కూడా గుర్తించలేకపోతారు, అర్థం చేసుకోలేకపోతారు. సో ఇంకా పశువులైతే వాళ్ళ గురించి ఏం చెప్పాలి, వాళ్ళు అసలే అర్థం చేసుకోలేరు. అంటే దేవతలు అర్థం చేసుకోలేరు, పశువులు అర్థం చేసుకోలేరు, అవునా? సో ఇంకా భగవంతుడిని యొక్క రూపం వర్ణన అందరూ అర్థం చేసుకోలేరు, చేయలేరు కూడా. సో భగవంతుడి యొక్క అసలైన స్థితి ఏంటి అనేది ఎవరు వర్ణించలేరు. సో అటువంటి ఆ భగవంతుడు నాకు రక్షణ కల్పించుగాక అని చెప్తున్నారు. సో ఇక్కడ కుంతిమారాన్ని కూడా ఇలాంటిది ఒక ప్రార్థన చేస్తుంది. మాయాజమానికి అచ్చన్నం, ఇలా భగవంతుడు మాయా ద్వారా, మాయ అనే పరుగు ద్వారా అర్చనమై ఉంటాడు. నట నాట్యాధరో యత అలక్ష్యం సర్వభూతానం. ఎవరికి అర్థం చేసుకోలేదు సాధారణమైన వ్యక్తులు, బద్ధ జీవులు, వాళ్ళకి కనిపించడు భగవంతుడు. ఆయన చేసే లీలలు అన్నీ ఎలా ఉంటాయంటే నటో నాట్యాధరో యత. ఒక నటుడు ఎలాగైతే స్టేజ్ మీద నటన చేసినప్పుడు గుర్తించలేకపోతాడు ఒకసారి ఆయన మేకప్, డ్రెస్సులు అవన్నీ చూసి. అలాగే చాలాసార్లు భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకుని ఎన్నో లీలలు చేస్తారు, కానీ చాలా మంది గుర్తించలేకపోతారు. చాలా మంది భగవంతుని అర్థం చేసుకోలేకపోతారు, ఆయన లీలలు అర్థం చేసుకోలేకపోతారు. సో ఈ విధంగా ఎంతో మహామునులు, దేవతలే భగవంతుని గుర్తించలేకపోతారు, అర్థం చేసుకోలేకపోతారు ఆయన లీలని, అవునా? మనం చూస్తాం కదా, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు కృష్ణుడిని చూసి, ఈయన భగవంతుడా అని. సో ఆ విధంగా వాళ్ళు కూడా తప్పులు చేస్తుంటారు అండర్స్టాండింగ్ లో ఒకసారి. సో ఇంకా అలాంటిది ఒక పశువులకి ఇంకేం అర్థమవుతాడు భగవంతుడు, చాలా కష్టం. అయినా కానీ ఇక్కడ మనం చూసేది ఏంటంటే భగవంతుడు అవతారాలు తీసుకుంటారు, తీసుకొని ధర్మాన్ని స్థాపించడం కోసం, మనకు సరైన శిక్షణ, సరైన మార్గాన్ని మార్గదర్శనం చేయడం కోసం ఆయన వస్తారు. ఇలా కృష్ణుడి రూపంలో, రాముడి రూపంలో, చైతన్య మహాప్రభు రూపంలో. మనం వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ యొక్క బోధనలను విని నడుచుకోవాలన్నమాట. అప్పుడు మనము వాళ్ళని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. భగవంతుడు చెప్పింది, భగవంతుడి కృప ఉంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన్ని, లేకపోతే మనము ఆయన అర్థం చేసుకోలేము. ఆయన అర్థం చేసుకోవడం ఎందుకు అవసరం అంటే, అది అర్థం చేసుకుంటేనే మనం భగవద్ధామానికి తిరిగి వెళ్తాం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో విత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సువర్చన. అది కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది. అర్థం చేసుకోవాలి మనం, అర్థం చేసుకోవడం కష్టం, కానీ అర్థం చేసుకుంటేనే భగవద్ధామానికి తిరిగి వెళ్తాం. మరి ఎలా అర్థం చేసుకోగలమంటే భక్తి చేసుకోవాలి. ఎలా భక్తి చేసుకోవాలంటే భగవంతుడు చెప్పిన విధంగా చేసుకోవాలి. సో బేసికలీ మనం భగవంతుడిని సంతృప్తి పరచాలి ఆయన చెప్పిన విధానాన్ని. ఇప్పుడు ఎవరైనా సరే, మీరు మంచి ఎవరైనా మాట వింటే, చెప్పిన మాట విని ఫాలో అయితే, వాళ్ళు డెఫినెట్గా మీ యొక్క ఆచరణ ద్వారా వాళ్ళు సంతృప్తి చెంది మీకు ఏదో ఒకటి కావాలో అది ఇచ్చేస్తారు, లేకపోతే అది చెప్తారు. సో ఆ విధంగా మనం కూడా భగవంతుడిని అలా సంతృప్తి పరచాలి, సరిగ్గా ఆయన చెప్పిన మాటలు విని. అప్పుడు ఆయన మన పట్ల సంతృప్తి చెందితే మనకు ఆ కృప కలిగిస్తారు. తద్వారా భగవంతుని మనం అర్థం చేసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. భగవద్ధామానికి కూడా తిరిగి వెళ్ళవచ్చు తద్వారా. సో అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ గజేంద్రుడు అంటున్నాడు, ఇప్పుడు ఆయనైతే ఇప్పుడు చెప్పాలంటే ఒక ఏనుగు శరీరంలో ఉన్నారు కాబట్టి ఆయన చెప్తున్నారు అన్నమాట, అర్థం చేసుకోవడం మిమ్మల్ని చాలా కష్టం. దేవతలకే అర్థం చేసుకోవాలి, మనుషులకే అర్థం చేసుకోలేరు అటువంటిది పశువులు ఏం అర్థం చేసుకుంటాయి. కానీ మిమ్మల్ని నేను సంపూర్ణ అర్థం చేసుకోలేను, కానీ మీరు మాత్రం నాకు రక్షణ కల్పించండి, ఎందుకంటే మీరే పరమేశ్వరుడు భగవంతుని ప్రార్థించుకుంటున్నారు.
నెక్స్ట్ 7వ నంబర్ శ్లోకం. దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగా మునయః సుసాధవః చరంత్యలోకావృతమవ్రణం వృణే భూతాత్మ భూతా సుహృదః సమే గతిః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే సన్యాసులు కానీ, మహర్షులు కానీ, వైరాగులు, ఎవరైతే అన్ని జీవరాశుల్ని సమాన దృష్టితో చూస్తారో, అందరి పట్ల మైత్రిత్వంతో ఉంటారో, ఇంకా బ్రహ్మచర్య వ్రతాన్ని కానీ, వానప్రస్థ వ్రతాన్ని కానీ, సన్యాస వ్రతాన్ని కానీ, ఏదైతే వాళ్ళు ఉన్నారో ఆశ్రమ వాళ్ళ వ్రతాల్ని ఎంతో చక్కగా పాటిస్తున్నారో, వాళ్ళందరూ కూడా కోరుకునేది మిమ్మల్ని దర్శించుకోవడం, మీ యొక్క పాదపద్మాల్ని దర్శించుకోవడం. సో అటువంటి వారు ఏదైతే కోరుకుంటారో మీ పాదపద్మాలను దర్శించుకోవాలని, ఆ భగవంతుడు నా యొక్క లక్ష్యం. సో ఇప్పుడు నా లక్ష్యం ఎవరికి నేను ప్రార్థనలు అర్పించుకుంటానని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా అసలు మరి భక్తులు ఎవరు అసలైన భక్తులను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో సరైన భక్తులు ఎవరైతే ఉంటారో ఉన్నత చేతనతోని ఆధ్యాత్మికంగా, వారు పండిత సమదర్శన, అందరినీ సమాన దృష్టితో చూస్తారు, వాళ్ళే అసలైన పండితులు. సో ఈ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు, భగవంతుడు మనకి అందరికన్నా మంచి బంధువు, మిత్రుడు, సుహృదం సర్వ భూతానాం. సో అలాగే వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధి అయి వాళ్ళు కూడా అందరికీ ఒక మిత్రుడిలాగా, అందరి శ్రేయోభిలాషిలాగా జీవిస్తారు. సో అందుకనే వాళ్ళు కూడా ఏమాత్రం భేదభావం చూపించకుండా ప్రతి ఒక్కరికి కృష్ణుడి యొక్క కృపను పంచుతారు, ప్రచారం చేస్తారు. ఏ దేశము, ఏ కాలము, ఏ పాత్ర, ఎవరు అని చూడరు. ప్రతి దేశంలోకి వెళ్ళి అందుకే ప్రచారం చేస్తాం. అంతే కదా, అదే మనం చూసాం. అందుకనే ప్రభుపాల్ వారు ప్రతి దేశంకి వెళ్ళి ప్రచారం చేశారు. సో అందుకనే వాళ్ళు అలాంటి వారు భగవంతుడిని పాదపద్మాల దర్శనం చేసుకోవచ్చు. సో అలా సంపూర్ణంగా శుద్ధ చిత్తతో, శుద్ధ భక్తితో అందరికి ప్రచారం చేసి, శుద్ధ చేతనతో ఎవరైతే ప్రచారం చేస్తారో, అలాంటి ప్రచారకులు ఎవరైతే కృష్ణ భక్తి ప్రచారం చేస్తున్నారో, కృష్ణ చైతన్యం, వారు పరమహంసులతో సమానం చెప్తున్నారు. వాళ్ళని ఇక్కడ ఏమని చెప్పారంటే విముక్త సంఘ అంటే ఇంకా భౌతిక పరిస్థితులు, ఆసక్తులు, వీటన్నిటికీ వాళ్ళకి అసలు ఏం పని లేదు వాటితో. వాళ్ళు కంప్లీట్గా అతీతం దానికి. సో అలాంటి భక్తుల యొక్క శరణు మనం తీసుకోవాలి, అప్పుడు మనం భగవంతుని దర్శించుకోగలం అని ఇక్కడ చెప్తున్నారనమాట. ప్రభుపాల్ వారు రాస్తున్నారు. నెక్స్ట్ 8 మరి 9 శ్లోకాలు. న విద్యతే యస్య చ న జన్మ కర్మ చ వా న నామరూపే గుణదోష ఏవ వా తదాపి లోకాప్యయ సంభవాయ స్వమాయయా తాన్యనుకూలం గచ్చతి తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంతశక్తయే అరూపాయోరూపాయ నమ ఆశ్చర్యకర్మణే. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, భగవంతుడికి జన్మ అనేది అసాధారణమైన జన్మ. అతనికి ఇలాంటి భౌతిక జన్మ ఉండదు. ఆయన అవతరిస్తాడు కదా, ఆయన ఒక దివ్యమైన జన్మ ఆయనది. ఆయన కార్యాలు, నామ రూప లక్షణాలు అవన్నీ కూడా సాధారణమైనవి కావు, దివ్యమైనవి. సో ఒక్కొక్కసారి ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ సృష్టిని ఆయన రచించాడో, భౌతిక జగత్తుని, ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడానికి అప్పుడప్పుడు ఆయన అలా మనిషి రూపంలో అవతారాలు తీసుకుని వస్తుంటారు. రామ అవతారం, కృష్ణ అవతారం, ఇదంతా ఆయన అంతరంగ శక్తి ద్వారా చిన్మయ దేహంలో వస్తాడు ఆయన.
ఈ విధంగా ఆయన వచ్చిన శరీరంలో ఏమాత్రం దోషాలు లోపాలు ఉండవు. ఆయన అద్భుతంగా కార్యాలు చేస్తాడు ఆయన. ఆశ్చర్య కర్మని అద్భుత కార్యాలు చేస్తాడు ఆయన. సో ఆయనకి నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అని చెప్తున్నాను. సో ఈ విధంగా భగవంతుని గుణగానం చేస్తున్నారు అన్నమాట గజేంద్రుడు. సో ఈ విధంగా ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. అంటే భగవంతుడి యొక్క నామ గుణ రూప లీల ఇవన్నీ కూడా సాధారణమైనవి కావు, దివ్యమైనవి. వీటిలో ఏం పార్థక్యం లేదన్నమాట, ఎటువంటి తేడా లేదు, భేదం లేదు. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. అర్థం చేసుకొని అలా భగవంతుడి నామాన్ని జపిస్తే కూడా ఎంతో పవర్ఫుల్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎలాగైతే అజామిల్లో ఒక్కసారి భగవంతుడి నామాన్ని జపించి యమభటుల నుంచి ముక్తి పొందగలిగాడు. సో అలా ఇంకా బాగా అర్థం చేసుకునే భగవంతుడి నామాన్ని సరైన చేతనతో జపం చేస్తే భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు. సో అందుకే అది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇవన్నీ కూడా అంతరంగ శక్తి, భగవంతుడి యొక్క అంతరంగ శక్తి ద్వారా అన్ని ఉండేవి. సో నెక్స్ట్ 10వ నంబర్ శ్లోకం. నమ ఆత్మ ప్రదీపాయ సాక్షినే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఆ భగవంతుడికి నేను నా ప్రణామాలు అర్పించుకుంటాను. ఎవరైతే పరమాత్ముడు, సాక్షినే పరమాత్మనే, పరమాత్మ సాక్షి రూపంలో ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. ఇంకా ఆయన ఆత్మ ప్రదీప అంటే ఎవరైతే ఆయన మనకి సరైన జ్ఞానోదయం చేస్తారు ఆత్మ ప్రదీపగా. ఏదో మనము మన యొక్క ప్రయత్నం చేతస మనం ఏదో మనస్సు ద్వారా రకరకాల చేష్టల ద్వారా ప్రయత్నించిన మాత్రాన మనం ఆయన చేరుకోలేము. సో ఇక్కడ అంటే విషయం ఏంటంటే భగవంతుడే ఆయన ఇక్కడ అన్నారు ఆత్మ ప్రదీప. అంటే ఇప్పుడు ఒక సూర్యుడు ఉన్నాడు, ఉదాహరణ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. ఇక్కడ సూర్యుడు అందరికీ వెలుతురిస్తాడు, అవునా? సూర్యుడికి ఎవరైనా వెలుతురు ఇవ్వగలరా? మనం సూర్యుడికి వెలుతురు ఇవ్వగలమా? లేదు కదా. సూర్యుడి వెలుతురు అందరికి ఇస్తాడు, అవునా? ఆ సూర్యుడు యొక్క వెలుతురు ద్వారానే మనం ఆ సూర్యుడిని చూడగలం. సూర్యుడి యొక్క కృప ద్వారానే మనం సూర్యుడిని అర్థం చేసుకోగలం, సూర్యుడిని చూడగలం, అవునా? అలాగే భగవంతుడు కూడా, భగవంతుడిని మీరు అర్థం చేసుకోవాలనుకుంటే, భగవంతుడిని చూడాలనుకుంటే అది భగవంతుడు మన పైన కృప చూపినప్పుడే జరుగుతుంది. సో భగవంతుడే ఆ జ్ఞానోదయం, ఆ దర్శనం మనకి ఇస్తాడన్నమాట. ఆత్మ ప్రదీప, ఎందుకంటే పరమాత్మ రూపంలో ఉన్నాడు, ఆయన అన్ని చూస్తున్నాడు. మీరు చేసేది, మీరు వినేది, మీరు ఆలోచించేది అన్ని కూడా భగవంతుడు గమనిస్తున్నాడు. సో దాని ప్రకారం భగవంతుడు మనకి భగవంతుడి గురించి సరైన అవగాహన, సరైన దర్శనం అన్ని కూడా ఒకవేళ మనం ఆ యోగ్యతను అర్జన చేసుకుంటే అప్పుడు మనకు భగవంతుడు చూపిస్తాడు అనమాట. సో అందుకనే మన ప్రయత్నాలు, మన తెలివితేటల ద్వారా మనం భగవంతుడిని అర్థం చేసుకోలేమని చెప్తున్నారు. మనసశ్చేతసామపి, ఎంత ట్రై చేసుకున్నా సరే నీ తెలివితేటలతోని, మనస్సుతోని నువ్వు అర్థం చేసుకోలేవు భగవంతుడిని. నెక్స్ట్ వచ్చేసి 11వ నంబర్ శ్లోకం. సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేన విపశ్చిత నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. ఎవరైతే శుద్ధ భక్తి చేసుకుంటారో అటువంటి శుద్ధ భక్తులకు మాత్రమే భగవంతుడు అర్థమవుతాడు. ఆయనే అందరికీ అసాధారణమైన ఆనందాన్ని ఇస్తాడు. ఆయనే ఈ యొక్క చిన్మయ లోకానికి, ఆధ్యాత్మిక లోకాలకి కైవల్య నాథుడు. అందుకనే ఆయనకి నేను నా యొక్క నమస్కారాలను అర్థం చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఆ విషయాన్ని చెప్తున్నారు మళ్ళీ.
అంటే ఇక్కడ శుద్ధ భక్తి ద్వారా, భక్తి యోగ అనే పద్ధతి ద్వారానే భగవంతుడిని మనం అర్థం చేసుకోవచ్చు, వేరే పద్ధతి లేదు. సో శుద్ధ సత్వ స్థాయికి వెళ్ళినప్పుడు, వసుదేవ సత్వ స్థాయికి వెళ్ళినప్పుడు మనం భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు. లేకపోతే భగవంతుడిని అర్థం చేసుకోలేము. ఆ స్థాయి నుంచి మనం శుద్ధ భక్తి చేసుకోవచ్చు. శుద్ధం అవ్వడానికి కూడా మనం భక్తి చేసుకోవాలి. అలా శుద్ధమైన తర్వాత అసలైన శుద్ధ భక్తి చేసుకొని భగవంతుడిని అసలు విధంగా అర్థం చేసుకోవాలి. సో అంటే ఇప్పుడు మన భక్తి ప్రాసెస్ ఎలా అంటే, భక్తి ప్రాసెస్ ద్వారానే మనం భక్తి చేసుకోవడానికి యోగ్యతను, మనం శుద్ధ భక్తి చేసుకోవడానికి యోగ్యత యాక్చువల్లీ మనకి లభిస్తుంది అనమాట. వేరే ప్రాసెస్ ఏం లేదు. అందుకే మనము ఇప్పుడు 0 నుంచి ABCD నుంచి భక్తిలో స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేస్తామంటే, భక్తి చేసుకుని స్టార్ట్ చేస్తాం. భక్తి ద్వారానే భగవంతుడిని అర్థం చేసుకుంటాం. భక్తి ద్వారా మనం శుద్ధం అవుతాం. తర్వాత భక్తి ద్వారానే మనం భగవంతుడి ప్రేమ లభిస్తుంది. తర్వాత భగవంతుడిని దర్శించుకోవాలి, భగవద్ధామానికి తిరిగి వెళ్తాం. తర్వాత కూడా భక్తి చేసుకుంటాం. అంటే మన స్టార్టింగ్, మిడిల్, ఎండ్ అన్నీ కూడా ఒకటే. స్టార్టింగ్ ఒకటి చేయడం, మధ్యలో ఒకటి చేయడం, తర్వాత ఒకటి చేయడం అనేది ఉండదు. ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు హరే కృష్ణ మహామంత్రం స్టార్ట్ చేస్తాం, దాంతోనే శుద్ధం అవుతాం, దాంతోనే మనకి యోగ్యత లభిస్తుంది. తద్వారా దాంతోనే మనం శుద్ధ భక్తి స్థాయికి వెళ్ళగలం. తర్వాత భగవంతుని అర్థం చేసుకోగలం. ఆ హరే కృష్ణ మహామంత్రం జపం ద్వారానే భగవంతు ప్రేమ కూడా లభిస్తుంది, మనకి లభించగలదు. తర్వాత భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు. అలా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేసి భగవంతుడిని ఆరాధించుకుంటాం. సో అంటే మన ఫస్ట్ స్టార్టింగ్ ఎండ్ అంతా కూడా అదే. సో ఈ విషయం అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకనే భక్తి యోగా అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెస్. అందుకని ఎవరైనా ఒక్కసారి భక్తి యోగా స్టార్ట్ చేశారంటే అసలైతే పతనం అనేది ఉంటుంది. ఎవరైనా పతనం అయిపోతున్నారు మీకు అలా కనిపిస్తుంటే అది టెంపరీ ఫేస్ మాత్రమే. మళ్ళీ అతను తిరిగి భక్తి మార్గంలోకి రావాల్సిందే. కొన్ని రోజుల తర్వాత రావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు. ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో అయితే వస్తాడు. ఆ జన్మలో కాకపోతే కొన్ని జన్మల తర్వాత వస్తాడు. కానీ భక్తిలోకి రావాల్సిందే. ఒకసారి స్టార్ట్ అయిందంటే భక్తి ప్రాసెస్, అది తప్పకుండా భగవంతుడు మళ్ళీ మీకు అవకాశాలు ఇస్తారు. కానీ చాయిస్ ఎందుకు మరి, ఒకసారి మిస్ అయితే మళ్ళీ ఎంత టైం పడుతుందో అది గ్యారంటీ ఎందుకు లేదంటే అది మన మీద ఆధారపడుతుంది. చాయిస్ మనమే చేసుకోవాల్సింది. అవకాశాలు మాత్రమే మనకు భగవంతుడు ఇస్తాడు. అందుకే భక్తి చేసుకోవడానికి అవకాశం దొరికినప్పుడు వదలకూడదు, వెంటనే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే అదే అసలైన మన ధర్మం, అసలైన చేయాల్సింది ఈ జీవితంలో సాధించాల్సింది. సో నెక్స్ట్ వచ్చేసి నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మినే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానగణాయ చ. నేను ఆ భగవంతుడికి నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఎవరైతే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడో, ఆయన ఒక భయంకరమైన రూపం, ఘోర రూపమైన నరసింహదేవ్ అవతారంలో, ఆయన ఒక్కొక్కసారి ఒక పశువు రూపంలో వరాహదేవ అవతారంలో వస్తారు. ఒకసారి దత్తాత్రేయుడు రూపంలో వచ్చి నిరాకారవాద సిద్ధాంతం ప్రచారించారు. ఒక్కొక్కసారి బుద్ధదేవుడి రూపంలో వచ్చి, ఒక్కొక్కసారి ఇంకా అలా ఎన్నెన్నో అవతారాలు తీసుకొని వస్తుంటాడు. సో ఈ విధంగా నేను ఆ భగవంతుడికి నేను నా ప్రణామాలు అర్పించుకోవాలనుకుంటున్నాను. ఎవరికైతే ఎటువంటి భౌతిక గుణాలు, లక్షణాలు లేవు. సో ఈ 3 గుణాలు కూడా భగవంతుడి ద్వారా సృష్టించబడ్డ, భగవంతుడు ఆ 3 గుణాలకు అతీతం. అవునా? మళ్ళీ భగవంతుడు ఈ కార్యాలు చేయడానికి ఇక్కడ ఈ 3 గుణాల్లో స్వీకరిస్తాడు. సో అటువంటి భగవంతుడికి ఇంకా ఆయన యొక్క ఏదైతే బ్రహ్మ జ్యోతి ఉందో, నిరాకార బ్రహ్మ జ్యోతి, దానికి కూడా నా ప్రణామాలు అని చెప్తున్నారు. సో ఈ విధంగా భగవంతుడు ఏంటంటే ఆయన అవతారాలు ఎన్ని అంటే లెక్క చేయలేము, లెక్క పెట్టలేనన్ని అవతారాలు ఉన్నాయి, అనంతమైన అవతారాలు ఉన్నాయి భగవంతుడికి. ఎప్పుడెప్పుడు అవసరం ఉంటే, ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ భగవంతుడు అవతారం ఎత్తేసి ధర్మాన్ని రక్షిస్తారు, భక్తుల్ని రక్షిస్తారు, ధర్మాన్ని ప్రచారం చేస్తారు, స్థాపిస్తారు, అసురుల్ని సంహరిస్తారు. ఈ యథా యథా హి ధర్మస్య రెగ్యులర్ గా జరుగుతుంటుంది.
సో దానికి కౌంట్ లేదు భగవంతుడి యొక్క నంబర్, అవతారాల నంబర్కి. సో ఏది అవసరమో ఏ సమయంలో అది భగవంతుడు అక్కడికి వచ్చి ఆ అవతారం తీసుకొని చేస్తుంటాడు అన్నమాట. సో అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట, ఎప్పుడైతే ఒక వ్యక్తి జ్ఞాన ఘనాయ అన్నారు ఇక్కడ, అంటే చాలా ఘనంగా, చాలా జ్ఞానమే చాలా ముదిరినప్పుడు, బాగా ముదిరిన జ్ఞానం అని ఎప్పుడు అర్థం చేసుకోవచ్చు అంటే ఒక వ్యక్తిది ఎప్పుడైతే అతను వాసుదేవ సర్వమితి అని అర్థం చేసుకుంటాడో అప్పుడు అతన్ని మనం అనొచ్చు అనమాట. ఇది సమహాత్మా సుదుర్లభ. సో ఇది జ్ఞాన మార్గంలో మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ఎన్నో జన్మలు పడుతుంది, దాని తర్వాత ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోగలరు. కానీ భక్తి మార్గంలో అలా కాదు. సో మనం అందుకే భక్తి మార్గాన్ని అనుసరిస్తాం. సో భగవంతుని ఇంకా తొందరగా బాగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో అల్టిమేట్ గా అర్థం చేసుకోవాల్సింది ఇదే, వాసుదేవ సర్వమితి అని. నెక్స్ట్ వచ్చేసి 13వ నంబర్ శ్లోకము. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వధ్యక్షాయ సాక్షిణే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః. నేను ప్రణామాలు అర్పించుకుంటున్నాను మీకు, ఎవరైతే మీరు పరమాత్ములు, ఇంకా అన్నిటినీ మీరే శాసిస్తున్నారు, సాక్షులు, అన్నిటికీ పరమ పురుషులు, ఈ యొక్క బ్రహ్మాండానికి, ఈ యొక్క బహిరంగ శక్తికి మూల కారణం, ఇంకా ఈ శరీరానికి కూడా మీరే అసలైన ఓనర్. అందుకనే మీరు పరమేశ్వరులు, మీకే నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. క్షేత్రజ్ఞ. సో క్షేత్రజ్ఞ, ఈ శరీరంలో ఇద్దరు ఉంటారు, ఆత్మ పరమాత్మ, ఇద్దరు కూడా క్షేత్రజ్ఞ అని చెప్పారు భగవద్గీతలో. కానీ మనకి పరమాత్మకి డిఫరెన్స్ ఏంటంటే, మనకి మన శరీరం గురించి తెలుసు, అది కూడా ఫుల్గా తెలీదు, కొంచెం తెలుసు. కానీ పరమాత్మకి ఏంటంటే ఆయనకు మన శరీరం, అది ప్రతి ఒక్కరి శరీరం కూడా ఫుల్గా తెలుసు. సో అది మన ఇంకా పరమాత్మకు ఉన్న తేడా. సో ఇక్కడ భగవంతుడికి అన్ని తెలుసు అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఈ యొక్క సృష్టి, మనము, ప్రకృతి అంతా కూడా భగవంతుడి నుంచే వచ్చింది. సో మనం ఏంటంటే ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నాం. మనశ్శష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. సో భగవంతుడి యొక్క సృష్టి నుంచి వచ్చిన ఆయన యొక్క సంతానమైన మనం కష్టపడుతున్నాం. ఎందుకంటే భగవంతుడికి శరణాగతం అవ్వకుండా ఇక్కడ భౌతిక ప్రపంచంలో భోగించడానికి పోయి కష్టాలు పాలవుతున్నాం. కాబట్టి ఒకటే పద్ధతి ద్వారా మనం ఈ కష్టాల నుంచి ముక్తి పొందేది ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతం అవుతుంది. సో అందుకనే ఇక్కడ ఆ విధంగా ఆలోచిస్తూ ఇక్కడ గజేంద్రుడు శరణాగతం అవుతున్నాడు భగవంతుడికి. సర్వేంద్రియ గుణద్రష్ట్రే సర్వ ప్రత్యయ హేతవే అసతాచయాయోక్తాయ సదా భాసయతే నమః. సో ఈ విధంగా హే భగవంతుడా, మీరు అన్నిటినీ కూడా చూస్తున్నారు, ఇంద్రియాలు, ఇంద్రియ కార్యాలు అన్నిటినీ కూడా. మీ యొక్క కృప లేనిదే ఏ సమస్యలను కూడా మనం పరిష్కరించుకోలేము. ఈ యొక్క భౌతిక ప్రపంచం ఒక ప్రతిబింబం మాత్రమే, షాడో, అసలైతే ఒక నీడ వంటిది అంతే, మీ యొక్క నీడ వంటిది. కానీ ఈ నీడనే సత్యం అనుకొని జీవిస్తూ ఉంటారు ఒక వ్యక్తి. కానీ దీని ద్వారా అసలు మీరేంటి అనేది కొంచెం మాత్రం అర్థమవుతుంది. ఇది నీడ, మీ నీడ, కాబట్టి మీరేంటో కొద్దిగా నీడ నుంచి అర్థమవుతుంది అంతే వ్యక్తికి. సో ఈ విధంగా ఇక్కడ చెప్తారు అన్నమాట. అసత ఛాయాయోక్తాయ, ఛాయే వయస్య భువనాని బిభర్తి దుర్గా. సో అందుకనే దుర్గా కూడా భగవంతుడి యొక్క ఛాయ అన్నమాట. ఈ భువాన్ని, ఈ భౌతిక ప్రపంచాన్ని శాసించి దుర్గాదేవి.
సో అదే ఇక్కడ గజేంద్రుడు చెప్తున్నాం అన్నమాట. అంటే మనం ఈ సృష్టిని చూసి సృష్టికర్త ఎవరు అనే విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అవునా? సో ఎలాగైతే ఒక మట్టి పాత్రను చూసి ఆ మట్టి పాత్ర తయారు చేసిన వ్యక్తిని అర్థం చేసుకోవచ్చు, ఉన్నాడు ఒక వ్యక్తి మట్టి పాత్ర చేసిన వ్యక్తి అని, అలాగే మనం భగవంతుడు ఒక విధంగా సృష్టికర్తగా గుర్తించవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ 15వ నంబర్ శ్లోకం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఏ భగవంతుడా, మీరే అన్ని కారణాలకు కారణం, కానీ మీకే కారణం లేదు. అందుకే మీరు అద్భుతం, అన్ని కార్యాలకు అద్భుతమైన కారణం మీరు. మీకు నా ప్రణామాలు. మొత్తం వేదశాస్త్రాల్లో, పంచరాత్రల్లో, వేదాంత సూత్రలో అన్ని ఉన్నది కూడా దానికంతా కూడా ఆధారం మీరే. అవునా? సో ఈ పరంపర కూడా మీ నుంచే వస్తుంది. మీరే ముక్తి ప్రదాత కూడా మీరే. అందరి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి అందరికీ మీరే శరణాగతి. సో అలాంటి మీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. సో ఇక్కడ ఇలా చెప్తున్నారు అన్నమాట. ఇది భగవంతుడు ఎందుకు అద్భుతం, ఆయన సృష్టి ఎందుకు అద్భుతం, స్పెషాలిటీ ఏంది. మనము కూడా ఎన్నో సృష్టిస్తూ ఉంటాం, మనం కూడా ఏదో చేస్తూ ఉంటాం, కానీ భగవంతుడికి మనకు తేడా ఏంటంటే, ఇప్పుడు భగవంతుడి నుంచి అన్ని సృష్టించబడ్డ ఆయన అవతారాలు కానీ, ఎన్నో బ్రహ్మాండాలు కానీ, ఆయన భగవంతుడు అలాగే ఉంటాడు. ఆయనలో ఏమీ కూడా తగ్గిపోడు, ఆయన ఎక్కడ కూడా తరిగిపోడు, ఆయన ఏమాత్రం పరివర్తన చెందదు. అవునా? అందుకే మనకి ఇక్కడ ఈశావాస్యంలో చెప్పారు కదా, అన్ని ఆయన నుంచి వస్తాయి. జన్మాద్యస్యత భాగవతం చెప్పారు ముందు. ఈశావాస్యంలో చెప్పింది ఏంటంటే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. అలా కంప్లీట్ గా మొత్తం బ్రహ్మాండాలు భగవంతుడి నుంచి వచ్చినా కానీ అలాగే ఉంటాడు భగవంతుడు. అందులో ఆయన శక్తి కానీ, ఆయన సామర్థ్యం కానీ ఏమీ తగ్గిపోదు. కానీ మామూలుగా అయితే ఈ ప్రపంచంలో అలా జరగదు. మీ యొక్క బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉంటే అందులోంచి మీరు 10 లక్షలు డ్రా చేస్తే ఆ 1 కోటి రూపాయలు అలాగే ఉంటాయా? ఉండవు కదా, తగ్గిపోతాయి. 10 లక్షలు మైనస్ అయిపోతాయి. కానీ భగవంతుడు అలా మైనస్ అయ్యే అవకాశం లేదు. అందుకే ఇది అద్భుతం అన్నమాట. ఆయన సృష్టి, ఆయన చేసే విధానం, ఆయన కారణం అద్భుతం అని చెప్తున్నారు. అందుకనే ఫైనల్ గా మనకి ఏం కావాలన్నా ఏదన్నా సరే భగవంతుడికి శరణాగతం అవడమే బెస్ట్. ఆయన మనకు ముక్తిని ప్రసాదించగలరు. మీకు ముక్తి కావాలంటే కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు గజేంద్రుడు యాక్చువల్లీ ఈ యొక్క ఆపదలో ఈ దుఃఖాన్ని నుంచి దూరం అవడానికి భగవంతుడికి శరణాగతం అవుతుంది. పర్వాలేదు, ఏదో కారణంతో భగవంతుడికి శరణాగతం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కామస్సర్వకామో మోక్షకామ ఉదార్తి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం. సో అలా యాక్చువల్లీ విభిన్న కారణాలతో జనాలు వస్తారు భగవంతుడిని ఆరాధించుకోవడానికి. కానీ ఏ కారణంతో భగవంతుడి దగ్గరికి వచ్చినా పర్వాలేదు, ఆరాధించుకోవడానికి, సమర్పించుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, శరణాగతం అవ్వడానికి నో ఇష్యూ, నో ప్రాబ్లం. భగవంతుడి దగ్గరికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. తర్వాత భగవంతుడి యొక్క ప్రభావంతో, భక్తి యొక్క ప్రభావంతో వాళ్ళు చేంజ్ అయిపోయి శుద్ధ భక్తులుగా అయిపోవచ్చు. ఒకవేళ భగవంతుడిని అర్థం చేసుకుంటే వాళ్ళు భగవంతుడికి భక్తులు అయిపోవచ్చు. అందుకనే ఎవరైతే సరైన వేదాలని, శాస్త్రాలను అర్థం చేసుకున్నారో, వేదైశ్చ సర్వేర్ అహం ఏవ వేద, వేదాంతం చెప్పేదంటే కృష్ణుని అర్థం చేసుకోవడమే దాని యొక్క ఉద్దేశం. కృష్ణుని అర్థం చేసుకుంటే ఆయన శరణాగతం అయిపోతారు. సో అలా అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు టైం అయితే అయిపోయింది ఈ రోజుకి. ఇప్పుడు ప్రార్థనలు ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది కంప్లీట్ అవ్వదు ఈరోజు. సో డెఫినెట్గా మనం ఇది రేపు కంటిన్యూ చేద్దామంట, గజేంద్రుడి యొక్క శరణాగతి యొక్క ప్రార్థనలు. సో నేను ఈరోజు ఇక్కడే సెలవు తీసుకుంటాను మరి.